హాయ్ ఫ్రెండ్స్, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఏంటి శ్లోకాలు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఈ రోజు నుంచి మన బ్రోకోడ్ బాక్స్లో మన శ్రీరాముని యొక్క జీవిత కథ అయిన శ్రీరామాయణం కోసం మాట్లాడదామని చెప్పి శ్రీరామాయణం కోసం సిరీస్ వైజ్ రోజుకి ఒక 5 నుంచి 10 నిమిషాల ఎపిసోడ్స్ వైపు పెడదామని చెప్పి దానిలో భాగంగా ఈ రోజు నుంచి మొదటి ఎపిసోడ్లో మా చిన్న ప్రయత్నంగా మేము ప్రయత్నం చేయబోతున్నాం. రామాయణం అనే గ్రంథం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ అది మీకో చెప్తున్న నాకు మాత్రమే కాదు, ఈ వీడియోస్ ద్వారా మీరు షేర్ చేసిన వాళ్ళకి, వాళ్ళ తరాలకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఎంతో యూజ్ అయిన ఒక మంచి గ్రంథం శ్రీరామాయణ మహాభారతాలు. అందులో మనం మొదటిగా వాల్మీకి రాసిన శ్రీరామాయణం కోసం మనం మాట్లాడుకుందాం. రామాయణం మొదలుపెట్టే ముందు శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దయాలతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆ నిలువెత్తు నిదర్శనమైన ధర్మానికి ప్రతీతైన ఆ మర్యాద పురుషోత్తమను ఒక్కసారి మనసులో తలుచుకుంటూ మనం ఈ రామాయణ గ్రంథం యొక్క మూలాల నుంచి స్టార్ట్ చేద్దాం. కోసం మనం చెప్పుకోవాల్సింది, రామాయణంలో మొత్తం 7 కాండలు ఉంటాయి. అందులో మొదటి కాండ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఈ కాండల కోసం మనం ఒక్కొక్కటి రోజుకొక 10 నిమిషాలైనా మనం చెప్పుకునే విధంగా రోజుకొక 10 నిమిషాల ఎపిసోడ్లో మేము ఎందుకు తీసుకెళ్తాం ఒక సిరీస్ వైజ్. బట్ మనం రామాయణం కోసం చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది వాల్మీకి మహర్షి కోసం. వాల్మీకి మహర్షి యొక్క రామాయణం రాయడానికి ఆయనకున్న ప్రేరణ, ఆయన ఏ విధంగా ఒక దొంగ నుంచి మహర్షిగా మారాడు అని మనం చెప్పుకొని ఈరోజు ఎపిసోడ్లో మొదట వాల్మీకి మహర్షి. ఆయన ఒక దొంగగా అడవిలో వెళ్తున్న మహర్షులు, ఋషులు, అలానే వెళ్తున్న వాళ్ళు వ్యాపారికులందరి యొక్క సొమ్ముని, వాళ్ళ వస్తువుల్ని దొంగలించి తద్వారా వచ్చిన సొమ్ముతో ఆయన యొక్క జీవితాన్ని, కుటుంబం యొక్క పోషణని ముందుకు తీసుకెళ్ళేవాడు. అలా చేస్తున్న తరుణంలో ఒకరోజు ఋషులు ఆ అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు, అడవి గుండా వెళ్తున్నప్పుడు ఆ ఋషుల యొక్క కమండలాలు ఇవన్నీ వాల్మీకి మహర్షి దోచుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఆ ఋషులు, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు అసలు ఎందుకు చేస్తున్నావు ఇదంతా అని అడిగితే వాల్మీకి, నేను నా జీవనం కోసం, నా కుటుంబ పోషణ కోసం చేస్తున్నా అని చెప్పి వాల్మీకి మహర్షి చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఆ ఋషులు వాల్మీకి మహర్షితో ఒక విషయాన్ని అడిగారు. సరే, నువ్వు చేస్తుంది ధర్మం అని నీకు అనిపిస్తుంది, ఒక్కసారి నీ కుటుంబంతో నువ్వు మాట్లాడు, నీ కుటుంబం నీకు ఏదైతే సమాధానం ఇస్తుందో ఆ సమాధానం తీసుకొని రా, అప్పటి వరకు మేము ఎక్కడే ఉంటామని చెప్పి ఋషులు వాల్మీకి మహర్షిని ఇంటికి పంపించడం జరిగింది. అప్పుడు వాల్మీకి మహర్షి ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య పిల్లలతో, నేను ఇలా దొంగతనం చేస్తున్నాను కదా, తద్వారా మీరు పోషణ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇందులో వచ్చే పాపాన్ని మరి మీరు నాతో పాటు సమానంగా తీసుకుంటారా అని తన భార్య పిల్లల్ని అడిగితే వాళ్ళు ఒకటే సమాధానం చెప్పారు. నువ్వు నీ కుటుంబం కోసం చేస్తున్నది వృత్తి, అది ధర్మం కింద వస్తుంది, ఆ ధర్మాన్ని మేము పంచుకుంటాం, కానీ ఆ ధర్మం ద్వారా నువ్వు పడుతున్న తప్పుడు దోమల్ని మేము తద్వారా వచ్చే పాపాన్ని మేము పంచుకోము, అది నువ్వు ఎంచుకున్న దారి అని చెప్పి భార్య పిల్లలు సమాధానం ఇస్తారు. అది చూసి నిరాశ చెందిన వాల్మీకి మహర్షి వెంటనే ఋషుల దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పుడు జీవితం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకున్నాను అని వాల్మీకి మహర్షి పశ్చాత్తాపడినప్పుడు, ఇప్పుడు ఏం చేయాలి స్వామి అని వాల్మీకి మహర్షి ఋషుల్ని అడిగారంట. అప్పుడు ఋషిపంగవులు, నువ్వు ఇక్కడే ధ్యానం చేసుకో, మేము మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తామని చెప్పారంట. ఋషుల యొక్క సూచన మేరకు ఆ రోజు అగ్నిశర్మ అనే ఆ వ్యక్తి ధ్యానాన్ని మొదలుపెట్టి ఈరోజు మనకి వాల్మీకి మహర్షిగా మారి ఈ యొక్క ప్రపంచానికి రామాయణ గ్రంథాన్ని ఇచ్చారు. కానీ ఈ రామాయణ గ్రంథాన్ని రాయడానికి గల ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆయనకి ఒకనాడు నారద మహర్షి వాల్మీకి మహర్షిని వాళ్ళు దర్శించుకోవడానికి వచ్చారనమాట. ఆ సమయంలో వాల్మీకి మహర్షులు వారు నారదుడికి ఒక సందేహాన్ని అడిగారు. మహర్షి, ఈ లోకంలో నిజంగా ధర్మవంతుడు అంటే ఎవరైనా ఉన్నారా? సత్యాన్ని, కరుణను, త్యాగాన్ని పాటించే మహానుభావుడు అంటే ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు నారదుడు ఈ విధంగా చెప్పిన, అయోధ్యకు రాజు దశరథుడు కుమారుడైన శ్రీరాముడు ఉన్నాడు. శ్రీరాముడు అంటే ధర్మానికి ప్రతీక, సత్యానికి నిలువెత్తు రూపం, ఆదర్శ కుమారుడు, ఆదర్శ భక్త, ఆదర్శ రాజు అని చెప్పడంతో వాల్మీకి ధ్యానంలోకి వెళ్ళి శ్రీరాముని యొక్క జీవితాన్ని చూసి ఒక కావ్యంగా రచించారు. ఆ కావ్యమే
శ్రీమద్ రామాయణం. భక్తి, ధర్మం, త్యాగం, ఆదర్శ జీవితం ఇవన్నీ ఒకటే రూపంలో చూపించిన మహాగ్రంథం రామాయణం. ఈ యొక్క రామాయణం మనం ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. రేపు మనం అసలు రాముడి యొక్క జననం ఎలా జరిగింది, దశరథుడు దాని యొక్క చేసిన ప్రయత్నాలు ఏంటి, అలాగే బాలలీలలు, రాముడి యొక్క బాలలీలలు, విశ్వామిత్రుడితో రాముడి యొక్క కలయిక, ఇవి మనం రేపటి ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. ఈ రోజుకైతే ఇంతటితో నేను సమాప్తం చెప్తూ, నేను ఎక్కడైనా ఒక మిస్టేక్ చెప్పినా కూడా దయచేసి నన్ను రెక్టిఫై చేయండి కామెంట్స్లో. ఐఎమ్ వెరీ క్లియర్. నాకు రామాయణం మొత్తం తెలుసు అని నేను అనట్లేదు, నాకు తెలిసిన దాంతో నేను చెప్తున్నా. చాగంటి గారు, గరికపాటి గారు, నండూరి శ్రీనివాసరావు గారు ఇలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళ ఇచ్చిన నాలెడ్జ్తో ఈరోజు ఈ వీడియోస్ని స్టార్ట్ చేశాను. ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా లేదు, మీకేమైనా ధర్మ సందేహాలు ఉన్నా కూడా ప్లీజ్ కామెంట్స్లో మీరు కామెంట్ చేయండి. మీరు పెట్టిన సందేహాలన్నీ కూడా మన షార్ట్స్ రూపంలో మనం డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ లాంగ్ వీడియోస్ ఓన్లీ సిరీస్ వైజ్, రామాయణం సిరీస్ అని ఒక ప్రాపర్ సిరీస్ వైజ్ నడపాలని నా కోరిక. సో ఈ రోజుతో ఇక్కడితో మనం ముగిస్తున్నాం. సో దయచేసి అందరూ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్.